ఈ 40 రోజులు కూడా మనం ప్రార్థన చేయడానికి దేవుడు మంచి అవకాశం మనకి ఇచ్చారు. ఈ 40 రోజులు కూడా గురి కలిగి ప్రార్థించడానికి మనం ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. సర్వోన్నతుడైన నా దేవా, సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహిమా స్వరూపుడా, మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. అయ్యా నా తరి ప్రభా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నా తరి ప్రభా, ఈ మొదటి రోజు నా తరి ప్రభా, ఇదిగో మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రములు ప్రభా, మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క ఉపవాస దినముల కొరకైన తరి ప్రభా, మీరు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే వారికి హృదయంలో ఉన్న తరి ప్రభా వేదనతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, అయ్యో వారికి ప్రార్థనకి జవాబును కోరుతున్న తరి ప్రభా, మీ పరిశుద్ధ సన్నిధిలో చేరాలని ఆశ కలిగి ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా నా తరి ప్రభా మీ సన్నిధికి తోడుకొని రమ్మని వేడుకొనిచున్నాం. సిగ్గుగా ఉంది, భయంగా ఉంది, అవమానంగా ఉంది అనంటే దేవుడు ఏదైనా తోటలోని మొదటి బలిని అర్పించాడు. ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి దాని యొక్క వస్త్రం, దాని యొక్క చర్మమును తీసి వారికి వస్త్రములను కుట్టి వారికి వస్త్రములను అప్పగించాడంట. అప్పుడు మనుష్యుడు అది చూశాడు. అది చూసి అనుకున్నాడు ఏమిటి అంటే, దేవుడు ఒక పశువును బలి ఇచ్చాడు కనుక ఒక పశువును బలి ఇస్తే దాని యొక్క రక్తములో మన పాపములు కప్పబడతాయి అని. మన పాపములు కప్పబడతాయి. మనం చూసిన వేరు దేశాలలో, వేరు మార్గాలలో, ఒకరికొకరు సంబంధం లేనటువంటి వేరు ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా మనం చూసినట్లయితే వారి ఆచారాలలో వాళ్ళు కూడా బలులను అర్పిస్తూ ఉంటారు. మనుషునికి తెలుసు బలి అర్పించాలి అని. ఎందుకు అంటే ఏదైనా తోటలో దేవుడు బలి అర్పించాడు కనుక బలి అర్పించాలి, రక్తము చిందించాలి. ఆ రక్తములో మన పాపాలు కప్పబడతాయి. మన పాపములు కప్పబడతాయి. అయితే నా ప్రియమైనటువంటి పిల్లరా, పాపములు కప్పబడితే సరిపోదు కానీ పాపములు కడగబడాలి. పాపములు కడగబడాలి అనంటే ఒక పశువును బలిగా ఇవ్వడం కాదు. పాపములు కడగబడాలి అనంటే
దేవుని యొక్క వాక్యం అంటుంది, సర్వోన్నతుడైన దేవుడు తానే వచ్చి బలిగా అర్పించబడాలి. దేవుడే బలిగా అర్పించబడాలంట. అంటే దేవుడే తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించాలి అంట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపములో ఉండగానే, ఇంకనూ ఆయన్ని గుర్తించకముందే, ఆయన ఎవరో మనకి తెలియకముందే, ఆయన దేవుడు అని మనం అంగీకరించకముందే, ఆయన ఎటువంటి వాడో మనం తెలుసుకోనకముందే, ఆయన గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో అది గ్రహించకముందే, మనం ఏమీ కూడా తెలియకముందే దేవుడు మనల్ని ప్రేమించాడంట. ప్రేమించి తన రక్తమును మన కొరకు, తన ప్రాణమును మన కొరకు అర్పించాడని రాయబడి ఉన్నది. ఆ కింద వాక్యంలో మనం చూస్తే 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన గొప్ప దేవా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. దేవా, ఈ రోజు మొదటి రోజున తండ్రి, అనేక ప్రదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి మొదటి రోజు ప్రభా, ఈ పరిశుద్ధమైన 40 దినముల సిలువ ధ్యానములు ప్రభా, ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి వారి యొక్క హృదయ అంతరంగం ఎరిగిన దేవుడవు ప్రభా. ఏ విషయంలో తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విషయంలో కలత చెందుతున్నారు, దేవాన్ని బిడ్డలు ధైర్యపరచగల దేవుడవు నీవే తండ్రి. అధైర్యపడక నా తండ్రి, ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీ చేయి నేను పట్టుకొని ఉన్నానని చెబుతున్నావు తండ్రికి వందనాలు. దేవా, ఈరోజు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఏ 40 రోజులు ప్రభా, ఎవరితో ప్రార్థన గడుపుతున్నారు, ఎవరి కొరకైతే మేము ప్రార్థన చేస్తున్నాము, ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో సమాధానం దయచేయబడును కాక. ప్రార్థనకి జవాబిచ్చే గొప్ప దేవుడవు తండ్రి. నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి వారిని ధైర్యపరచమని, ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మశక్తితో నింపమని, మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.